పేదలకు ఏటా 33,000 కోట్ల నగదు బదిలీ, అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం చట్టం, ఏఐ క్వాంటంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, విశ్వ విపణిలోకి మన ఎగుమతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన, ఉభయ సభల సంయుక్త సమావేశాల ప్రసంగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్టీఆర్ భరోసా కింద 53.12 లక్షల మందికి 63.12 లక్షల మంది పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారు. పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన P4 కింద 1,00,000 మందికి పైగా మార్గదర్శులు, 10.3 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. స్వయంభూపాధి చర్యల ద్వారా ఏడాది 1,00,000 మంది మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. 1990లలో ఐటీ ద్వారా హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చినట్టే ఇప్పుడు ఏఐ క్వాంటమ్ సాంకేతికతలతో అమరావతిని ఆ స్థాయికి తీసుకెళ్తున్నామంటూ గవర్నర్ స్పీచ్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ ఒప్పుకున్నటువంటి నిజం ఏంటంటే జగన్ టైంలో 45,000 కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకో 15,000 కోట్లు, దాదాపు 60,000 కోట్ల రూపాయల పథకాలు ప్రజలకి చేతులకు అందేవి. ఇప్పుడు 33,000 కోట్లు మాత్రమే చేస్తున్నాను పరోక్షంగా అంగీకరించినట్టయింది. ఇకపోతే 11-11-11 ఇదే